Hey guys, welcome back to another video. So ఈ రోజు మీకోసం అయితే ఒక వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో తీసుకొచ్చాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు హిట్ దట్ లైక్ బటన్ అండ్ డు సబ్స్క్రైబ్. సపోజ్ మీరైతే ఒక బ్యాంక్ లో లోన్ తీసుకున్నారు, బట్ ఆ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 12% ఉంది అనుకోండి. బాబు ఏంట్రా బాబు ఇంత 12% ఇంట్రెస్ట్ రా, అసలు మేము తీసుకున్న లోన్ కంటే మనం ఒకటే వడ్డీలో ఎక్కువ రేట్ ఉన్నాయి కదా అని మీరు అనుకుంటే, అసలు ఈ 12% ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ని మనం తగ్గించుకునే వే లేదా, అసలు మార్గమే లేదా అంటే దెర్ ఇస్ అ వే. మీరైతే సేవ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ముందు చెప్తాను. ఎస్ మామ, మీరైతే అప్ టు 2% ఆర్ 3% కంటే మీరు ఎక్కువ అయితే తగ్గించుకోవచ్చు. అది డిపెండ్స్ అపాన్ బ్యాంక్ అనమాట. సపోజ్ ఇప్పుడు మీకు వచ్చేసి ఒక 12% అయితే మీకైతే ఉంది లోన్ ఇంట్రెస్ట్ రేట్ అయితే, బట్ దాన్ని మీరు 2% ఆర్ 3% తగ్గించుకోవాలంటే దిస్ ఈస్ ఓన్లీ ద వే. సో అది వచ్చేసి మనకి లోన్ రీఫైనాన్సింగ్ అంటే మనం దాన్ని సో చాలా మందికి ఆప్షన్ గురించి తెలియకపోయినచ్చు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. సో అది ఎలాగంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ దగ్గర మీరు 12% ఆర్ 13% కి మీరు ఏదో ఇంట్రెస్ట్ తీసుకున్నారు, బట్ మీకు అనదర్ బ్యాంక్ వచ్చేసి మీకు ఇంకా మేము తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి మీకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తాం, ఎడ్యుకేషన్ లోన్ అయితే చెప్పింది. సో దట్ ఈస్ 10% అనుకోండి. సో మనకి ఇక్కడ 2% మనకి తగ్గుతుంది కదా. సో మనం ఎలా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు? సో ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసుకునేదే ఈ రీఫైనాన్సింగ్. ఇప్పుడు సపోజ్ మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, అక్కడ మనం 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి మనం లోన్ అయితే ఇచ్చారు, బట్ ఇంకోటి సంథింగ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది అనుకోండి. సో అక్కడ మనకు 10% ఇచ్చేస్తున్నారు. సో ఆ 10% కి మనం ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాం. ఇదేందిరా బై కాలేజెస్ ట్రాన్స్ఫర్ అయినట్టు మంచిగా ఉంది కదా అనుకోవచ్చు. అట్లాంటిది మేబీ కొంతమందికి అర్థం అయింటది, కొంతమందికి అర్థం అయింటదు. సో వాళ్ళ కోసం ఒక సింపుల్ వేలో చెప్తాను. సపోజ్ ఇప్పుడు మీరు మాస్టర్స్ కి ఒక 40 lakhs లోన్ తీసుకున్నారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మీకు 12% ఉంది. అది వచ్చేసి మనకి హెచ్డిఎఫ్సి క్రెడిట్ వాళ్ళు ఇచ్చారు, మనకి అప్రూవ్ చేసినారు 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 40 lakhs. సో మీ మాస్టర్స్ అయిపోయింది, జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు మీ అమౌంట్ లైక్ మీ ఈఎంఐ కట్టేటి మొత్తం రీపే చేయాల్సిన టైం అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, మీరైతే మీ అమౌంట్ కట్టాల్సిన టైం అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు 12% ఏదైతే మీరు బ్యాంక్ హెచ్డిఎఫ్సి నుంచి తీసుకున్నారు, సపోజ్ ఇప్పుడు అనదర్ బ్యాంక్ మీకు 2% తగ్గించి మీకు 10% మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి. మీరైతే ఆ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారు అనమాట. ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నట్టు ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకు మీరైతే ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారు. సో అలా పాసిబుల్ అవుతుందా అంటే డెఫినెట్లీ పాసిబుల్ అవుతుంది. అసలు మనకు తెలియదు కానీ చాలా లూప్స్ అయితే ఉన్నాయి ఈ లోన్స్ విషయంలో మనకి. అది ఎలాగంటే, ఇప్పుడు ఆ 12% హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీకు లోన్ తీసుకున్నారు, బట్ ఆ అమౌంట్ మీరు కట్టాలి కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, మీకు ఏదైతే బ్యాంక్ మీకు 10% లోన్ ఇస్తుందో, సో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇట్లా అప్లై చేసుకుంటారా అంటే వాళ్ళు మీకు ఆ 40 lakhs మీరు అయితే తీసుకెళ్తారు లోన్ హెచ్డిఎఫ్సి నుంచి, ఆ అమౌంట్ మీకు ఇచ్చేస్తారనమాట. ఇచ్చేస్తే మీరు ఏం చేస్తారు, ఆ 40 lakhs సంథింగ్ తీసుకువెళ్ళి మొత్తం మాట కట్టేస్తే వాడు మీ డాక్యుమెంట్స్ మీకు ఇచ్చేస్తాడు. సో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు అప్లై చేస్తారు కదా, ఇక్కడ మీరు తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి మీరు మీ లోన్ అయితే కట్టుకుంటూ ఉంటారు. అది ప్రొసీజర్. జస్ట్ 2% ఇంట్రెస్ట్ రేట్కి మళ్ళీ మేము బ్యాంక్ చుట్టూ తిరిగి మొత్తం పెంట వేసుకోవాలా అంటే మామ 2%ఏనా? దీన్ని సింపుల్గా మనం ఎడ్యుకేషనల్ రీఫైనాన్సింగ్ అంటారు. సో 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకునేది మనం బ్యాంకుల చుట్టూ తిరిగి అన్ని ఫార్మ్స్ ఫిల్అప్ చేసి ఇదంతా అవసరమా అంటారా మామ? 2% మీరు తగ్గుతుందంటే మీకు 40 lakhs లోన్ తీసుకుంటారు, అరౌండ్ 16 lakhs మీరు సేవ్ చేస్తున్నట్టు విత్ ఆఫ్ 2% ఇంట్రెస్ట్. సో డోంట్ అండర్ ఎస్టిమేట్. ఆ 2% చాలా ఎక్కువ మనకి. అదే మీరు ఒక 40 lakhs కాకుండా 80 lakhs లోన్ తీసుకుంటే ఆ 2% డబల్ వేసుకోండి, 30 to 35 lakhs, 40 lakhs. ఇంత పర్సెంట్ మీకైతే జస్ట్ ఆ 2% మీకు సేవ్ చేసినట్టు లెక్క. సో ఇప్పుడు అర్థమైంది ఆ 2% వాల్యూ మీకు. సో ఇప్పుడు చెప్పేది చూసి లాంగ్ టర్మ్ కి, షార్ట్ టర్మ్ కి కాదు. మీరు లాంగ్ టర్మ్ లో ఆలోచించారంటే మీకైతే చాలా మనీ మీకు సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనం లోన్ రీఫైనాన్సింగ్ వల్ల మనకు వచ్చి ప్రాఫిట్స్ అయితే చూద్దాం. అండ్ ఆల్సో జస్ట్ 2% అమౌంట్ తగ్గడము ఇవి కాకుండా మనకి సపోజ్ మీరు ఇప్పుడు కొల్లాటర్ లోన్ తీసుకున్నారు పాత బ్యాంక్లో, సో కొత్త బ్యాంక్లో మీరు నాన్ కొల్లాటర్ లోన్ తీసుకోవచ్చు తెలుసా? అదొక ఆప్షన్ ఉంది. మీరు పాత బ్యాంక్లో మీరు కొల్లాటర్ లోన్ పెట్టారు, మీ ప్రాపర్టీస్ పెట్టారు, మీ ఫాదర్ అంతా తీసుకొని, సో ఆ ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ అయితే మీకైతే ఫ్రీ అయిపోతాయి అన్నమాట. మీకు బర్డెన్ అయితే పూర్తిగా తగ్గిపోతుంది. సో ఈ మెథడ్ కనుక మీరు ఫాలో అయ్యారంటే మీ పేరెంట్స్ ఫస్ట్ మీరైతే మీకు ఏదైతే ఇచ్చారో కొల్లాటర్ లోన్, సో ఆఫ్టర్ మనం ఈ రీఫైనాన్సింగ్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత మనకి అయితే మన ప్రాపర్టీస్ అయితే మొత్తం వెనక్కి వచ్చేస్తాయి. అట్లుంటుంది మనతో. సో మీరు థింక్ చేయండి, సో మీ ప్రాపర్టీ మళ్ళీ మీ పేరెంట్స్కి వెనక్కి ఇచ్చేసారంటే ఆ ఫీల్ ఎట్లుంటుంది అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. సో కొంతమంది ఎలా ఉంటారంటే, మనకి ఇంటర్ తర్వాతనే మనకి బీటెక్ అనేది ఫారెన్ చేయాలనుకుంటారు. అట్లనే బీటెక్ చేస్తారు, లోన్ తీసుకుంటారు, చేస్తారు. అండ్ ఆఫ్టర్ వర్డ్స్ మనకి మాస్టర్స్ పీజీ కూడా మనం లోన్ తీసుకొని వేస్తాం. సో టోటల్ 2 loans ఉంటాయి. సో ఆ 2 loans కూడా మనం కంబైన్ చేసి ఒక సింగిల్ లోన్గా మనం అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎస్. సో దిస్ లోన్ రీఫైనాన్సింగ్ బేస్ చేసుకొని మనం అయితే దాన్ని కంబైన్గా మార్చుకోవచ్చు.
సో కొన్ని బ్యాంక్స్ మనకి ఎలా ఇస్తాయంటే మనకి లోన్ ఇచ్చేటప్పుడు మనకి 15 years లోన్ టెన్యూర్ ఆర్ 10 years మనకి ఎంతో తక్కువ ఇచ్చారనుకోండి. ఆఫ్టర్ ఈ లోన్ రీఫైనాన్స్ పెట్టిన తర్వాత మనమైతే ఆ లోన్ టెన్యూర్ని మనమైతే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు ఈఎంఐ ఎక్కువ కట్టండి, బట్ లోన్ టెన్యూర్ ఎంత తక్కువ ఉంటే మీకైతే అంత మనీ మీరు సేవ్ చేస్తారు మావా. సో ఎడ్యుకేషన్ లోన్ రీఫైనాన్సింగ్ వల్ల మనకైతే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో మీరు కూడా ఆలోచించే ఉంటారు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఈ లోన్ రీఫైనాన్సింగ్ మనకి ఎప్పుడు పెట్టుకోవాలి, ఏ టైంలో పెట్టుకోవాలంటే ఎప్పుడైతే మీరు మీ బీటెక్ అయిపోయిన తర్వాత మీరు అక్కడ అండర్ గ్రాడ్యుయేట్ చేసినారనుకోండి, అది అయిపోయిన తర్వాత అఫ్ కోర్స్ ఆర్ అదర్వైజ్ మీరు అక్కడ మాస్టర్స్ చేస్తున్నారు, ఆ మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీకు ఏదైనా జాబ్ వచ్చింది, ఆ జాబ్ వచ్చినప్పుడు మీరైతే ఈ లోన్ రీఫైనాన్సింగ్ అయితే పెట్టుకోండి. చక్కగా మీ మాస్టర్స్ అయిపోయినాక ఉరుకుంటే మీరైతే లోన్ రీఫైనాన్సింగ్ దగ్గర వినారనుకో, వాడైతే మీకు ఇయ్యాడు, ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే సపోజ్ మీ దగ్గర జాబ్ ఉందనుకోండి ఆఫ్టర్ మాస్టర్స్, సో మీరైతే మనకు చూపించుకోవచ్చు నా దగ్గర జాబ్ ఉంది, నేను కట్టగలను, సో నాకు ఇట్లా రీఫైనాన్సింగ్ అప్లికబుల్ అవుతానా లేదా అని చెప్పి మీరైతే అడగచ్చు వానికి. మీరు జాబ్ లేకుండా సగం మాస్టర్స్ అయిపోయిన వెంటనే మీరు ఏం జాబ్ లేకుండా పోయినారంటే వాడు మీకు ఇచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. మీరే చెప్పండి. ఇప్పుడు అలాగే ఉంటుందా? సో మీకు వచ్చిన జాబ్ కి మీకు వచ్చే శాలరీకి దాన్ని బట్టి కూడా మనకి ఇంట్రెస్ట్ రేట్ అయితే టాలీ చేస్తారు వాళ్ళైతే. సరే ఐడియా వస్తుంది. సో ఇప్పుడు ఈ లోన్ రీఫైనాన్సింగ్ చేయాలంటే మళ్ళీ ఇండియా పోవాలా మేమంటే అవసరం లేదు మావా. ఇప్పుడు మనగా మీరు ఇండియాకి వచ్చారంటే ఈ ప్రాపర్టీస్కి ఈ డాక్యుమెంట్స్ మార్చి మళ్ళీ అవతలకి తిప్పుకుంటూ వచ్చారంటే అవతల ట్రంప్ ఊకుంటాడా ఆల్రెడీ చెప్పేసినాడు కదా. నెక్స్ట్ మీరు ఫాల్కి ఆర్ ఏదైనా వచ్చే టైంకి మీకు మనకి వీసా చెకింగ్ అనేది, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ చెకింగ్ అనేది చాలా స్ట్రిక్ట్ పెట్టేసిన అని చెప్పేసినాడు. మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటి ఉన్న సమయంలో మీరు కనుక ఇండియాకి వచ్చి మళ్ళీ వినారంటే చూసుకోండి, మళ్ళీ మామూలుగా ఉండదు. సో మరి ఎట్లా బాబు అంటే దీనికైతే బెస్ట్ ప్లాట్ఫామ్ మనకి వచ్చేసి జ్ఞాన్దాన్. సో జ్ఞాన్దాన్ వాళ్ళు మనకి రీఫైనాన్సింగ్ కి మొత్తం ప్రాసెస్ అయితే చూస్తున్నారు. సో ఎవరైతే నన్ను ఫాలో అయ్యి ఇప్పటి వరకు నేను చెప్పినట్టు ఎవరన్నా జ్ఞాన్దాన్ తీసుకెళ్తే కింద కామెంట్ చేయండి. వాళ్ళకైతే లోన్ శాంక్షన్ అయింది చాలా మందికి. సో కింద ఇంకా మీకు ఎవరికైనా లోన్ ఇంకా రాలేదు, బట్ మాకు టైం లేదు, త్వరగా మాకు లోన్ రావాలి అంటే కింద నేను జ్ఞాన్దాన్ లింక్ అయితే ఇస్తాను. ఒక్కసారి ఇక్కడ ఫామ్ ఫిల్అప్ చేస్తే మీకైతే వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు అండ్ దిస్ ఈస్ ట్రస్టబుల్. సో జ్ఞాన్దాన్ వాళ్ళే మనకి రీఫైనాన్సింగ్ కూడా మనకైతే వాళ్ళే ప్రొసీజర్ అంతా చేస్తారు. సో నేను లోన్ చెప్పేటప్పుడు చెప్పానమాట, ఈ జ్ఞాన్దాన్ వాళ్ళు మనకైతే ఏం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా చేస్తారని చెప్పి. ఎవరైతే నమ్మకపోయి ఉంటారో ఎవరైనా నా ద్వారా మీరు లోన్ తీసుకుంటే వాళ్ళకి అడిగి చూడండి, ఆర్ అదర్వైజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీళ్ళు కూడా ఇప్పుడు ఈ రీఫైనాన్సింగ్ కూడా సింగిల్ పెన్నీ కూడా మన దగ్గర నుంచి అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో వాళ్ళు వచ్చేసి ఫ్రీగా చేస్తారు. మళ్ళీ వాళ్ళకి ఇంద్రాబాయి లాభం అంటే వాళ్ళకి వచ్చే లాభాలు అది వేరే కథ మావా. సో అది మావా మ్యాటర్ అయితే మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. సో అది మావా మ్యాటర్. సో జ్ఞాన్దాన్ కనుక మీరు అప్రోచ్ అయినారంటే మీకైతే వాళ్ళు మీ టర్మ్స్ కండిషన్స్ బట్టేసి మీ ప్రొఫైల్ని బట్టి, సో మీ స్కోర్స్ కనుక లేకపోతే మీకు జాబ్ వస్తే జాబ్ శాలరీస్ ఎంత ఇవన్నీ బేస్ చేసుకొని మీకైతే మీ ప్రొఫైల్ని బేస్ చేసుకొని మీకైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు ఎంత తక్కువ ఇవ్వగలమో అంత వాళ్ళు మీకు చెప్పగలరు. సో మనం బ్యాంక్ చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు, వాళ్ళే మనకి మొత్తం తిరిగి ఇస్తారు మనకి. సో మీకైతే ఈ లోన్ రీఫైనాన్సింగ్ గురించి అండ్ ఎలా అప్రోచ్ అవుతే బెటర్ మీకు అని క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకుండా ఎవరైనా ఇండియాకి వస్తారంటే యూ కెన్ కమ్ బ్రో, యూ కెన్ ఆల్వేస్ కమ్. పట్టుకోరా షెకావద్దా మీరు కూడా చేయండి. సో వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. సో వీడియో చేసి చాలా రోజులు అయింది. సో హిట్ దట్ లైక్ బటన్ అండ్ డూ సబ్స్క్రైబ్.